హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే టమాటా ఎండుమిర్చి పచ్చడి చేసుకుందాం. ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నోరు జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలాంటివి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ, టిఫిన్స్లో కానీ అన్నిటిలోకి బాగుంటుంది. ఎండుమిర్చి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు అంతా వాటర్ ఎగిరిపోయేలాగా చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఒక 10 నిమిషాలు దాన్ని పెట్టేసుకుని ఇలా వాటర్ ఎగిరేలాగా చూసుకోవాలి. కొంచెం అంతా చింతపండు వేసుకుందాం. మన బుడ్రోలు ఉంది కదా, శుభ్రంగా కడుక్కొని ముందుగా ఎండుమిర్చి 4-5 వెల్లుల్లి రబ్బలు దంచుకోవాలి కచ్చబచ్చగా. దాంతోపాటు ముందుగా ఫ్రై చేసుకునే ఎండుమిర్చి ఉంది కదా, అవి కూడా దాంతోపాటు దంచుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకొని మెత్తగా పొడిలా చేసేసుకోవాలి. మిక్సీలో వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదండి. ఎంతైనా రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ మిక్సీలో ఎక్కడ ఉంటుంది. అందుకే ఎంత కష్టమైనా దీంట్లోనే చేసుకుంటా నేను. రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా వేసేసుకున్నాం. మెత్తగా కచ్చబిచ్చగా రుబ్బేసుకున్న తర్వాత మిగతా ఉన్న టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం. అప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మలు ఎంత కష్టమైనా వీటిలోనే రుబ్బేవాళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాయి. కానీ కొంచెం జీలకర్ర వేసుకుందాం. సన్నగా ఉల్లిపాయలు తరిగేసుకుంటే ఈ పచ్చళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఈజీ. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.